బుల్స్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రతిపక్ష పార్టీగా తమ బలాన్ని పెంచుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రతిపక్ష పార్టీగా తమ బలాన్ని పెంచుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి. థ్యాంక్ యూ భారతి. ఏదైతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఏదైతే 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వీటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో అటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కావచ్చు, ఇటు తెలంగాణ ప్రజలలో కూడా కొంత ఉత్సాహం రేకెత్తించడానికి బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీగా అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఊహించని ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అప్పటి నుండే ఆ సర్పంచ్ ఎన్నికలు ఏదైతే జరిగాయో అప్పటి నుండే మళ్ళీ గ్రామాలలో నుండి బీఆర్ఎస్ పార్టీకి కొంత బలం పెరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా గ్రామాలలో, అటు మున్సిపాలిటీలలో, పట్టణాలలో కూడా ప్రతిపక్ష పార్టీగా బలాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే తమ షెడ్యూల్ను బిజీలో ఉన్న నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల నేపథ్యంలో అటు కేటీఆర్, హరీష్ రావులనే టార్గెట్గా చేస్తూ విమర్శలు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే విమర్శలు చేస్తున్నాడో వాటిని తిప్పికొట్టేలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేలాగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు కేసీఆర్, హరీష్ రావులు మాట్లాడనున్నారు. ఇదే నేపథ్యం అంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇక 4 రోజుల గడువు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అయితే తమ ప్రచారాన్ని వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. పార్టీ బలోపేతం చేయడానికి వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుపొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, రామగుండం లాంటి ఈ 3 మున్సిపాలిటీలో కొంత త్రిముఖ పోరు కనపడుతున్న నేపథ్యంలో ఈ త్రిముఖ పోరు ఎక్కడైతే నడుస్తూ ఉందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకోవచ్చు, మున్సిపల్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ మరింత తీవ్రంగా ప్రచారం చేస్తున్నట్టుగా కూడా కనపడతా ఉన్నది. ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలవాలని ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అత్యధికంగా స్థానాలు గెలిచే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు భారతి. రైట్ కర్ణాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.